టెండర్లు అయినాయి. 9 టెండర్లు అయినాయి. మీరు ఇక్కడ చూస్తే మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగితే సింగరేణి నాకు ఇచ్చినటువంటి రిప్లై ఇక్కడ చూస్తే చూడండి, నా పేరు మీద ఉంటది, టి హరీష్ రావణ్. మనం అడిగితే ఇచ్చినటువంటిది సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఎన్ని టెండర్లు పెట్టిండ్రు అంటే 9 టెండర్లు పెట్టినామని చెప్పిండ్రు. నేను ఇక్కడ ఇంకో ప్రశ్న అడిగిన, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు సైట్ విజిట్ సర్టిఫికెట్స్ తో ఏమన్నా టెండర్లు జరిగినాయా? నిల్. ఒక్కటి కూడా బీఆర్ఎస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికెట్స్ తో టెండర్ జరగలేదు అని సింగరేణి 8 జూన్ 2026 నాడు వ్రాతపూర్వకంగా మనకిచ్చినటువంటి సమాధానం. అంటే బీఆర్ఎస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదు. ఇది కాంగ్రెస్ వచ్చినాక డిసెంబర్ 2023 తర్వాత ఈ 9 టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ తో జరిగినాయి అని ఇది సింగరేణి ఇచ్చినటువంటి వ్రాతపూర్వక సమాధానం. అంటే బీఆర్ఎస్ హయాంలో మనం ఈ సంస్థ బాగుండాలి, ఈ సంస్థ నష్టాలు జరగొద్దని ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టకపోతే అన్ని -10, -15, -20 టెండర్లు పోయినాయి. సైట్ విజిట్ పెట్టంగానే +10, +20 టెండర్లు పోతా ఉన్నాయి. నెక్స్ట్, ఇది కొద్దిగా పెద్దగా చేయగలిగితే జయబాబు. ఇది మొత్తం 9 టెండర్ల వివరాలు, సైట్ విజిట్ సర్టిఫికేట్ తో వచ్చిన మొత్తం 9 టెండర్ల వివరాలు. కొంచెం చిన్నగా, ఇంకా కొంచెం చిన్నగా, రైట్. ఇందులో ఏ టెండర్ ఎప్పుడు పిలిచిండ్రు? మొదటిది RGOCP3 ఫస్ట్ లైన్ ఎప్పుడు పిలిచిండ్రు? 20 ఫిబ్రవరి 2024. ఎంత? 385 కోట్లు. ఆడ పర్సెంటేజ్ చూడండి, -22 పోయింది టెండర్. ఫిబ్రవరి 2024లో సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా టెండర్ అయితే మొదటిది -22 పోయింది. ఆ తర్వాత ఐదోది చూడండి, మనుగూరు OCP2 2025 ఐదోది, 4/4/2025. కాంగ్రెస్ ఏమో 12/2023లో వస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందిగా. ఇక వెంకటేష్ కని 10/5/2025 417 కోట్లు. టెండర్ ఎవరికి వచ్చిందంటే చూడండి, అక్కడ కాంట్రాక్టర్ శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పక్కన కాంట్రాక్టర్ నేమ్ సృజన్ రెడ్డి, పర్సెంటేజ్ ఎక్సెస్ 13%. సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకపోతే మొదటిదేమో -22, సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టినాక శోధా కన్స్ట్రక్షన్స్ కు 13% ఎక్సెస్. మనుగూరు చూస్తే సుధీర్ హీరాలాల్ 10% ఎక్సెస్. ఈ రకంగా ఎక్సెస్ టెండర్లు పోయి సింగరేణికి నష్టం చేసిండ్రు. అంటే ఒక్కొక్క టెండర్ ఎక్సెస్ పోయి అడ్డగోలుగా దోచుకునే పరిస్థితి. లాస్ట్ చూడండి, మీ శ్రీరాంపూర్, నేను పేపర్లో కూడా గతంలో మాట్లాడినా. లాస్ట్ 9వది శ్రీరాంపూర్ OC2, ఇది 604 కోట్ల రూపాయల టెండర్. ఈ టెండరు వీళ్ళు రింగ్ చేసి 7 సార్లు టెండర్ ఓపెన్ చేయలే. మా జర్నలిస్టులకు కూడా తెలుసు, మా మంచిర్యాల జర్నలిస్టులు దీని మీద పరిశోధన చేయండి. 7 సార్లు శ్రీరాంపూర్ OC టెండర్ వాయిదా వేసిపోయింది. ఎందుకు 7 సార్ల? ఇలా నువ్వు ఒక్కొక్క రోజు కూడా సింగరేణికి ముఖ్యం. 6 నెలలు టెండర్ వాయిదా వేస్తే బొగ్గు ఉత్పత్తి తగ్గదా? బొగ్గు ఉత్పత్తి తగ్గితే సింగరేణి ఆదాయం తగ్గదా? సింగరేణి ఇబ్బందికి జరగదా? అంటే ఆ రింగ్ అయితే లేదని చెప్పి 7 సార్లు టెండర్ వాయిదా వేస్తే దాన్ని బీఆర్ఎస్ బయట పెట్టింది. 7 సార్లు డేట్ ఇస్తారు, రింగ్ కాలేదని టెండర్ వాయిదా, డేట్ ఇస్తారు, రింగ్ కాలేదని టెండర్ వాయిదా. ఆనాడు బీఆర్ఎస్ గట్టిగా బయట పెడితే దెబ్బకు ఆ టెండర్ ఓపెన్ చేస్తే ఆ టెండర్ మొన్న -10% తో పోయింది. అంటే బీఆర్ఎస్ పట్టించుకోకపోతే అది కూడా +10 +15 పోతుండే. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే అది -10 కు ఆ టెండర్ పోయినటువంటి పరిస్థితి. ఇది -12 పోయింది. బీఆర్ఎస్ బయట పెడితే -12 కు ఈ శ్రీరాంపూర్ OC టెండర్ పోయినటువంటిది. ఇకపోతే సోలార్ పవర్ టెండర్ స్కామ్. ఇప్పుడు దాకా చూసింది OB టెండర్లు. దాంట్లో ఎట్లా దోచుకున్నారు, రేవంత్ రెడ్డి బాంబర్ది ఎట్లా దోచుకున్నారో చెప్పిన. నిన్నెక్కడో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, హరీష్ రావు టెండరే కాలే సింగరేణిలా
కాని టెండర్కు అవినీతి అయిందంటూ అన్నాడు. నేను ఇప్పుడే ఛాలెంజ్ చేసిన, నేను సింగరేణిలో నీ బామ్మది సృజన్ రెడ్డికి నువ్వు టెండర్ ఇచ్చినావా లేదా? సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతో 13% ఎక్సెస్ లో నీ బామ్మదికి టెండర్ వచ్చింది నిజమా కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఒకవేళ అది నిజం కాదు అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు టెండర్లు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతా ఉన్నా. మీకు తెలుసు నైనీ బ్లాక్ టెండర్లు అయింది ఒకటి. నైనీ బ్లాక్ టెండర్ విన్నరా? బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్లాడుకున్నారు, సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు. అది గొడవ జరిగినాక సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పు, ఈ విధానంలో టెండర్ అయింది కనుక దీన్ని రద్దు చేస్తున్నా అని బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. నేను అడుగుతున్న బట్టి గారు, నైనీ బ్లాక్ ను రద్దు చేసినావు, మరి అదే సైట్ విజిట్ సర్టిఫికేట్ తో 9 టెండర్లు అయినాయి, ముఖ్యమంత్రి బామ్మర్ది కూడా టెండర్ వచ్చింది, వాటిని ఎందుకు రద్దు చేస్తలేవు, నీకెందుకు ధైర్యం లేదు అని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా. నైనీ బ్లాక్ రద్దు అయినప్పుడు, నైనీ బ్లాక్ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టడం తప్పైనప్పుడు ఈ 9 టెండర్లు కూడా తప్పే కదా, వీటిని ఎందుకు రద్దు చేయలేదు, ఈ అవినీతిని ఎందుకు సింగరేణి మొయ్యాలి, ఈ బరువు ఎందుకు మొయ్యాలని చెప్పి మా కార్మికుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇక ఇదైతే సోలార్ పవర్ స్కామ్. అసలు ఏంటి సోలార్ పవర్ స్కామ్ ఏంటి? ఇలా 2 విషయాలు ఉన్నాయి. సింగరేణి గతంలో కొన్ని సోలార్ ప్లాంట్లు పెట్టింది. ఎందుకు? మనం వాడే కరెంటు మనమే సోలార్ ద్వారా ఉత్పత్తి చేసుకొని వాడుకోవాలన్నది సింగరేణి ఆలోచన. కానీ ట్రాన్స్కో ఒక నిబంధన పెట్టింది, నీకు సింగరేణికి ఎంత కరెంటు కావాలనో నువ్వు అంతవరకే ప్లాంట్లు పెట్టు, అంతకంటే ఎక్కువ పెడితే మేము కొనము అని చెప్పింది. అక్కడ కింద పెట్టిన నేను ట్రాన్స్కోది, అంతకంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేస్తే మేము పీపీఏ చెయ్యము, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చెయ్యము, ఆ కరెంటు మేము కొనము అని రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. మరి ఆ కొనని కరెంటుకు, అవసరం లేని కరెంటుకు ఎందుకు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి? ఒకటేమో 107 మెగావాట్లు, ఇంకొకటేమో 67 మెగావాట్లు. ఇలా 2 ఉన్నాయి విషయాలు. జనరల్ గా భారతదేశంలో మన పక్కనే ఎన్టీపీసీ ఉంటుంది రామగుండంలో, ఎన్టీపీసీ కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టింది. ఎన్టీపీసీ సోలార్ పవర్ ప్లాంట్ పెడితే 1 మెగావాట్ కు 3 కోట్లకే వస్తుంది. 3 కోట్లకని ఎన్టీపీసీ ఎన్నో అవార్డులు ఇచ్చింది, అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన హెచ్పీసీఎల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టినరు. 3 కోట్లు 3,20 లక్షలకు 1 మెగావాట్ కరెంట్ తయారైంది. కానీ మన సింగరేణి మొదటిది 67 మెగావాట్లు. 67 మెగావాట్లలో ఆ టెండర్ కండిషన్లు కఠినమైనవి పెట్టి ఎవడు రాకుండా చేసి 7 కోట్ల రూపాయలకు 1 మెగావాట్ పెట్టిండ్రు. టెండర్ 7 కోట్లు పర్ మెగావాట్ కట్టబెట్టిండ్రు. బయట ఎంత? 3. వీళ్ళు ఇచ్చింది ఎంత? 7. అంటే 1 మెగావాట్కి ఎంత పోయింది? 4 కోట్లు పోయింది. 67 కోట్లు ఇంటూ 67 మెగావాట్లు ఇంటూ 4 కోట్లు అంటే ఎంత? 280 కోట్ల రూపాయలు ఒక్క 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టర్లకు